ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశిలోనే చంద్ర బుధ శుక్రగ్రహాలు, అలాగే 3వ స్థానంలో కేతుగ్రహం, 8వ స్థానంలో వక్రించిన శనిగ్రహం, అలాగే 9వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో సూర్యగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి ఆలోచన తీరు అంతా కూడా స్థిమితంగా ఉంటుంది. కొత్తగా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంత అవకాశం ఉండదు. సాధారణమైన ఆలోచనలు, సాధారణమైన స్థితిగతులతోటి మంచి స్థిమితంగానే ఉండటం జరుగుతుంది. అయితే మనం ఎంత స్థిమితంగా ఉన్నప్పటికీ ఆలోచన తీరు కానీ, ఆలోచన విధానంలో కానీ, అమలు చేసే విధానంలో కానీ కొంత మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కలవడం, మాట్లాడటం జరుగుతుంది. అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. అలాగే గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంటాయి. అయితే మన అభీష్టానికి అనుగుణంగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. అంటే మనకు ఆలోచన ఉంటే మనం ఎట్లాంటి ఆలోచనలో ఉన్నామో దానికి తగినటువంటి ఫలితాలే కనబడుతూ ఉంటాయి. అంటే మనం గృహ వాహనాలు అటువంటి విషయాల్లో మనం తీసుకోవాలనుకుంటే కుదురుతాయి. అలాగే విద్యార్థులకి సాధారణమైన స్థితి ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు 3 ఉండడం, ఏకాదశాధిపతి, వ్యయాధిపతి, రాశ్యాధిపతి కలిసి ఉండడం వలన పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. ఎటువంటి కొత్త మార్పులు చేసుకోకుండా సాధారణంగానే గడిచిపోతుంది. సాధారణ స్థితి గతులే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఆర్థికపరమైన విధానాల్లో రుణ సంబంధించిన విషయాలు సాధారణంగా నడిచిపోతూ ఉంటాయి. మనకి రావాల్సింది, మనం ఇవ్వవలసింది అన్నీ కూడా సజావుగా నడిచిపోతుంటాయి. ఒక పద్ధతి ప్రకారం అన్ని విషయాల్లో కూడా చురుకుగానే ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే అందరితో కూడా సామాన్య విధానమే ఉంటుంది. సాధారణంగా అందరితో సఖ్యత బాగానే కుదురుతుంది. మన మాట తీరు, వ్యవహారం అన్నిటికీ కూడా గుర్తింపు కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. మనం కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు, కొత్తగా డిపాజిట్లు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో అంత అవకాశం తక్కువగా ఉంది. కొత్త విషయాలు ఏవి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కొత్త ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. సాధారణ స్థితిగతులతోటి, సాధారణమైన పరిస్థితులతోటి ఈ వారం
గడిచిపోతుంది. ఈ వారం చివరిలో కొద్దిగా మంచి చురుకైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే గ్రహస్థితిలో చాలా మార్పులు వస్తాయి. అప్పుడు కుజగ్రహ శుక్రగ్రహ మార్పుల వలన, సూర్యగ్రహ మార్పుల వలన ఇలాంటి విషయాలు అన్నీ కూడా కొంచెం చురుకుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం చివరిలోనే అటువంటి స్థితి ఉంది. అప్పటిదాకా సాధారణంగా ఉంటుంది, పెద్దగా అప్ అండ్ డౌన్స్ లేకుండా నడిచిపోతుంది. అలాగే భాగ్య స్థితి సాధారణంగానే ఉంటుంది, ఉద్యోగ స్థితి కూడా సాధారణంగానే ఉంది. అన్ని విషయాల్లో కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం పెద్దగా చెప్పుకోదగినటువంటి మంచి చెడు మార్పులు అయితే పెద్దగా ఉండవు. అన్నిట్లో కూడా న్యూట్రల్గానే ఉంటుందని తెలుస్తోంది. మనకు గుర్తింపు అలాగే ఉంటుంది. మన ఖర్చులు సాధారణమైన పరిస్థితుల్లోనే ఉంటుంటాయి. ఆ ఖర్చులు కొంచెం అంటే అవసరానికి తగినటువంటి ఖర్చులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.